తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా, ఎప్పుడెప్పుడు ఆచరిద్దామా. అయితే చాలా సందేహాలు ఉంటాయి వీటికి సంబంధించి. అంటే ఏ సమయానికి చేసుకోవాలనేది పెద్ద సందేహం. ఉదయం లేచి అన్ని పనులు పూర్తయ్యేటప్పటికి మనకి మధ్యాహ్నం అయిపోతూ ఉంటుంది. అందులోనూ శుక్రవారం వచ్చింది. చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే 10:30 నుంచి 12 వరకు రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో అసలు మనం వ్రతం చేయొచ్చా అనేది ఇంకొక పెద్ద సందేహం అండి. ఇలా వీటన్నిటికి కూడా సమాధానాలు తెలుసుకుందాము. ప్రస్తుతం నేనున్నాను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో. మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి. శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు. మీకు కూడా అమ్మా. అమ్మ, వరలక్ష్మి వ్రతానికి సంబంధించి సందేహాలు ఏమిటంటే, ముందు అసలు ఏ సమయానికి దీపారాధన చేసి వ్రతం ఆచరించాలి అనేది ఒక పెద్ద సందేహం. ఇది ముందుగా అంటే పూర్తిగా వివరిస్తారా? ఆ రోజు అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ విధంగా ఉండాలి, ఎలా చేసుకోవాలి, పూజ పూర్తయ్యే వరకు, అలాగే సాయంత్రం ఏ విధంగా మళ్ళీ పునః దీపారాధన చేయాలి, వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మి వ్రతం చెప్పుకున్నాక వరాలు ఇచ్చేటటువంటి వ్రతం. ఈ వరాలు ఇచ్చేటటువంటి వ్రతం రోజు స్త్రీ ఎలా ఉండాలో ముందు చెప్పుకుందాం. చక్కగా అక్కడంతా చాలా అలంకరణ చేస్తూ ఉంటారు. ఇక అలసిపోయి పొద్దున్నే అయ్యేసరికి వీళ్ళు అలంకరణ చేసుకోరు, అలసిపోయి ఉంటారు కదా. అందుకని అక్కడ ఎంత శ్రద్ధ చూపిస్తారో అలంకరించుకోవడానికి, ఇక్కడ కూడా అంతే శ్రద్ధ వహించండి. ఎందుకంటే అమ్మా, మనం వేసుకునే ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముక్కుపుడికి ఎందుకు పెడతారు? మనం గాలి పీలుస్తూ ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్యూరిటీ. ఎందుకంటే ఇదేంటి, లోహం, బంగారం. అవును కదా, ప్యూరిటీ. కంఠసూత్రానికి ఒకటి, వడ్డాణానికి ఒకటి. చూడండి, వడ్డాణం పెట్టినారనుకోండి, కటి భాగం ఎలా ఉన్నా వడ్డాణం పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది, అందం వచ్చేస్తుంది. గజ్జలు పెట్టుకున్నాం అనుకోండి, నడుస్తూ ఉంటే గల్లు గల్లు అంటూ ఇల్లంతా చక్కగా లక్ష్మీకలు ఉట్టిపడుతూ ఉంటుంది. గాజులు వేసుకుంటూ ఉంటే ఈ చప్పుడికి ఆ శబ్దం వింటే ఒక ఆనందం, ఒకటి రక్త ప్రసరణ వీలాగా తగలడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఊరికే పెట్టలేదమ్మా ఆభరణాలు. స్త్రీ యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యమో అప్పుడే గమనించారు వాళ్ళు. ఊరికే పెట్టినవి కాదు. అందుకని వరలక్ష్మి వ్రతం రోజు కొంతమంది, అందరినీ అనట్లేదమ్మా నేను, ఇది ఒకటి నోట్ చేసుకోండి, నేను అందరినీ ఉద్దేశించి అనట్లా. బీరువాలో ఉన్న మంగళసూత్రాన్ని మెళ్ళో వేసుకుని, కాళ్ళకి పసుపు రాసుకుని, కుదిరితే పట్టీలు పెట్టుకుని, చేతుల నిండా గాజులు ధరించి, నుదుటిన కుంకుమ ధారణ చేయండి. కుంకుమ పెట్టుకోవాలి, స్టిక్కర్లు కాకుండా కుంకుమ ధారణ చేయండి. ఉన్న నగలు ఏవో ఒకటి, ఎంతో కొంత ఉంటాయిగా, ఏమీ లేకపోతే ఇప్పుడు అన్నీ కొనుక్కుంటున్నాం ఆర్టిఫిషియల్గా, ఏదో ఒకటి ధరించండి. చక్కగా లక్ష్మీదేవిలా ఉండండి. జుట్టు విరబోయకండి, జడ వేసుకోండి, పువ్వులు పెట్టుకోండి. ముందు మీరు లక్ష్మీదేవిలా ఉండి లక్ష్మీదేవి పూజ చేయండి. ఎందుకంటే నేను ఒక పాత ఎపిసోడ్లో కూడా చెప్పాను ఒకసారి, నా రుద్ర మార్చే, రుద్రుడి కింద మారి తప్ప రుద్రాభిషేకం చేయలేవు. నువ్వు లక్ష్మీదేవి కింద మారి తప్ప లక్ష్మీ పూజ చేయడానికి లేదు. అంతే, ముందు సిద్ధం అవ్వాలి. అందుకని జడ కూడా వేసుకోవాలమ్మా. చాలా మంది తల కూడా దూకోరు. ఆ పనులు పాపం ఖాళీ ఉండదు. ఒక్క 5 నిమిషాలు కేటాయించుకోండి. ఉన్న దాంట్లో మంచి చీర కట్టుకోండి. చిరిగిన వస్త్రాలు మాత్రం ధరించకండి. చిరిగిన వస్త్రాలు ధరించకండి. కుట్టినవి చేతితో అంటే చిరిగిపోతే కుట్టారు కొంతమంది. ఆ కుట్టిన వస్త్రాలు ఇలా కాకుండా చిరుగు లేనివి, గట్టివి, మడి ఆరేసుకుంటే ఎవరు ముట్టుకోకుండా చక్కగా అవి ధరించవచ్చు. లేదా పీతాంబరాలు, పట్టు వస్త్రాలు ధరించవచ్చు. ఇలా మీ ఇష్టం అమ్మా. మీ పూజ, మీ ఇల్లు, మీ నియమం అంతే. కానీ ఉండాల్సింది ఏంటయ్యా అంటే భక్తి, శ్రద్ధ ముఖ్యం. అమ్మంటే అపారమైనటువంటి నమ్మకం. ఇది చేస్తే ఏమొస్తుందో అనే శంకతో కాకుండా, అలా చేయకూడదు అసలు కదమ్మా. కదా, శంకతో కాకుండా అపారమైన నమ్మకంతో చక్కగా ఏదైనా పూజా విధానాన్ని ఆచరించండి. ఇక సమయం, బ్రాహ్మీ ముహూర్తంలో చూస్తే ఏ ముహూర్తం అక్కర్లా, అంత పొద్దున్నే పొద్దున్నే. చాలా విశేషం, చాలా చాలా విశేషం. ఇక కుదరని పక్షంలో మనకి రోజు 24 గంటల్లో హోరాకాలము, లగ్నాకాలం అని ఉంటుంది. ఈ లగ్నాకాలంలో సింహలగ్నం ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 6:30 నుండి 8:44 వరకు ఎప్పటి వరకు ఉంది. అమ్మవారికి ఇష్టమైన లగ్నం. అప్పుడు చేయాలంటారు. అప్పుడు
ఆ సమయంలో పూజ పూర్తి చేసుకోవడానికి వీలు కుదుర్చుకోండి. మరి నివేదనలు అవ్వవండి, ఏం చేయాలి? అంత తొందరగా అంటే కష్టం కదమ్మా. ముందు పూజ చేసుకుని పళ్ళు, కొబ్బరికాయ నివేదన చేసేయండి. దీపారాధన వెలిగేలా చూసుకోండి. చక్కగా తర్వాత ఒక స్తోత్రము, ఒక లలితా సహస్రనామ పారాయణ చదువుకుంటూ, లేదా మీకు రాదు నోటికి, ఫోన్లు ఉన్నాయిగా మన దగ్గర, అందులో ఆన్ చేసి పెట్టుకుని చక్కగా అది వింటూ ప్రసాదాన్ని తయారు చేయండి. అలే వెసులుబాటుగా చెప్పేశారు. అంతే చేసుకొని చక్కగా అమ్మవారికి నివేదన చేసుకుని ఇంటిల్లిపాది కలిపి భుజించండి. ఎందుకంటే అమ్మవారికి సఖ్యంగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు వరకైనా మా ఆయన ఇది కొనలేదు, మా ఆయన అది కొనలేదు అని ఏడవకుండా మనసుని తృప్తిగా ఉంచుకోండి. ఏం అక్కర్లేదమ్మా, ఒక చిన్న అరమూర పువ్వులు కొనుక్కున్నా సంతోషపడేలా మనం ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఏది ఉంటే అదే తృప్తి కదా. నిజమేగా, అంతే. నన్ను అంటారు, అమ్మో ఈవిడేగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా కబుర్లు చెప్తోందని. నేను ఎంత ఉంటే అంతలోనే తృప్తిగా ఉండడం నాకు ఆవిడ నేర్పింది. అది కూడా అమ్మాయి నేర్పిస్తుంది. అందుకని నా దగ్గర ఇంత ఉన్నా నేను చాలా ఆనందంగా ఉంటాను. అందుకని మన దగ్గర ఏది ఉంటే దానితోటే 8:45 ఆ టైం లోపు పూర్తి చేసి అయిపోవాలి. అప్పటికి అయిపోవాలి. ఈ నామం చేస్తూ ప్రసాదం చేసుకోవాలి. చక్కగా ఉన్న దాంట్లో తృప్తిగా అందరూ భోంచేయాలి. పండగ అంటే ఏంటమ్మా, ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేది. ఇందులో ఒకటి ఉంటుందమ్మా, వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలకేనా? అవును, వాళ్ళు మాత్రమే కూర్చుని చేస్తారు. అంటే మగవాళ్ళకి డబ్బులు అక్కర్లేదని అర్థమా? అంటే అదే లక్ష్మీదేవి ఎవరు? డబ్బులు కావాలి, ధనాన్ని ఇచ్చే దేవత. మరి లక్ష్మీదేవి ధనం ఇచ్చే దేవత అన్నప్పుడు మగవారికి అవసరం లేదా? ఆవిడ పూజ చేస్తున్నప్పుడు మీరు చేయలేకపోతే చక్కగా కూర్చుని చూసి తరించండి. చూడొచ్చు, లేదా దంపతి సమేతంగా చూసుకుంటే ఇంకా బ్రహ్మాండం. చేసుకోవచ్చు. ఏ వ్రతం? అయ్యో, ధర్మేచ అర్థేచ కామేచ నాథచ రామి. వరలక్ష్మి వ్రతం అంటే ఒక్క ఆడవాళ్ళకే కాదమ్మా, లక్ష్మీదేవి అందరికీ అవసరమే. ఇంకా దంపతి సమేతంగా చేసుకుంటే ఇంకా సంతోషం. స్త్రీలు పూజకి ఉపక్రమించే ముందు భర్త కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకునే కూర్చోవాలి. ఆయన లేకపోతే, ఆయన మనకి తాళి కట్టకపోతే ఈ అర్హత ఎక్కడి నుంచి వచ్చేది? అందుకనే నమస్కారం చేసుకోండి. చక్కగా వీలైనంతలో చక్కటి ప్రసాదాలు వండుకుని ఆ రోజు వాదులాట లేకుండా పాలవాడితో కానీ, పేపర్ వాడితో కానీ, పూలవాడితో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, చుట్టాలతో కానీ, కలకంటి కంట కన్నీరు ఒలికినా అని చెప్పి ఒకటి ఉంది. ఆ కలకంట కంట కన్నీరు ఒలకకుండా పూర్వం సినిమాల్లో అసలు చూడండి అమ్మా, పూర్వం సినిమాలు కూడా చాలా గొప్పవి. ఆడవాళ్ళు ఏడుస్తుంటే చీరలా పెట్టుకుని ఏడ్చేవారు. అవును. ఎందుకు? ఆ స్త్రీ యొక్క కంటి నుంచి నీరు కనుక భూమి మీద పడితే ఆ ఇల్లు నేలమట్టం. ఇంత అర్థం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఆడదాన్ని అనగదొక్కలే, స్త్రీ కళ్ళ నుంచి వచ్చే కన్నీటికి కూడా అంత విలువిచ్చారు. అందుకని ఆ రోజు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి ఎవరు? స్త్రీ. శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి ఎవరు? స్త్రీ. ఇట్లా ఏ పూజ చేయి ఆవిడే శక్తి. నీ ఇంటి గృహలక్ష్మిని ఆ రోజు కనీసపక్షం సూటిపోటి మాటలు అనకుండా ఆవిడకి ఎలా చేతనైతే అలా వండుతుంది. ఎవరైనా బాగా పెట్టాలనే కదమ్మా ఉండేది. అవును. నిజంగా బాగాలేకపోయినా బాగా చేసావోయ్ అంటే అది ఆనందం. అంతే. అందుకని ఆవిడ్ని మనసుని తృప్తిగా ఉంచి, మీరేం నగలు బంగాళాలు కొనక్కర్లా. మగవాళ్ళు కూడా ఆవిడకి మనసుకు తృప్తినిచ్చే మాటలు మాట్లాడుతూ ఏం వండినా బాగుందోయ్ అని ఒక్క పొగడతండి చాలు. ఆవిడ మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుంది. అది వరలక్ష్మి వ్రతం రోజు అన్నారనుకోండి, చాలా కష్టపడి అన్నీ చేసినందుకు ఉల్లాసంగా ఉంటుంది మనసు. నిజంగా లక్ష్మీదేవి కరుణిస్తుంది మిమ్మల్ని. అలాంటి చిన్న చిన్న నియమాలమ్మా చెప్పుకున్నా కూడా ఎంత ఆనందంగా ఉన్నాయి, అనుభవైకం అయితే ఎంత ఆనందంగా ఉంటాయి. చక్కగా మీరు అన్నట్టు ముందుగానే దీపారాధన వ్రత కథ అంతా ముందు చదివేసుకుంటే నెమ్మదిగా నైవేద్యం వండుకోవచ్చు. అది నయం. ఎందుకంటే 10:30కి మళ్ళీ ఇంకా సెంటిమెంట్ ఉంది, ముందు పరమాన్నం వండి పెట్టేసుకోండి. కానీ అది ఒక్కటైనా అన్నిటికన్నా ముఖ్యమైనది, మోస్ట్ ఇంపార్టెంట్, సూర్యోదయాత్ పూర్వమే స్నానం కానిచ్చేయాలి.
ముందు రోజే అన్ని శుభ్రం చేసేసి పెట్టేసుకోవచ్చు గురువారం అమ్మా, రోజు పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ఉందమ్మా, ఆ రోజే తోముకోవాలి, ఆ రోజే తుడుచుకోవాలి, ఇలాంటి చాదస్తాలు పోకండి, ముందు రోజు చేసుకోవచ్చు. చక్కగా గురువారం 7వ తారీఖు అంతా శుభ్రం చేసుకుని ఇంకొకటమ్మా, అమ్మ కొబ్బరికాయ కడిగి కొట్టిన తర్వాత నివేదన చేసేటప్పుడు దానికి కుంకుమ పసుపు అద్దరాదు. నివేదన చేసే కాయలకి అది బలితో సమానం. పీచు లేకుండా కొట్టిన తర్వాత వెనకాల ఆ పిలక తీసేసి బెల్లం మొక్కేసి నివేదన చేయండి అంతే. పసుపు కుంకుమ పెట్టడం కానీ ఏ నివేదన పళ్ళు కడిగి నివేదన చేయొద్దు. మీరు గాయత్రి ప్రోక్షణ చేస్తే శుద్ధే అంతే అంతే. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.